నేను మా ఫ్రెండ్స్ ఇవాళ ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాం. ఓ, మన ఆదిత్య కూడా అక్కడికి వచ్చాడా? వచ్చాడు. మెకానిక్ లా కాదు, ఓ బిగ్ షాట్ లా వచ్చాడు. కోటీశ్వరుడైన శ్రీరామ్ గారు ఉన్నారే, ఆయన వాళ్ళ ఆవిడ సీతామహాలక్ష్మితో కలిసి లంచ్ కూడా చేశాడు. ఓ మై గాడ్, ఈ శైలు నన్ను వదిన వాళ్లతో లంచ్ చేస్తుండగా చూసినట్టుంది. చెప్పమని డాడ్, తనకి ఎవరూ లేరు అన్నాడు. తను చాలా పూర్ అని కూడా చెప్పాడు. మరి అంత రిచ్ పీపుల్తో కలిసి ఆదిత్య లంచ్ చేశాడు అంటే వాళ్ళకి తనకి ఏదో రిలేషన్ ఉన్నట్టే కదా. ఆదిత్య, శైలు చెప్పింది నిజమా? నువ్వు ఆ శ్రీరామ్ గారితో కలిసి లంచ్ చేసావా? మాస్టరు, ఆ శ్రీరామ్ గారిని మీరే కదా నాకు పరిచయం చేసింది. వాళ్ళ కార్ని నేను చాలాసార్లు రిపేర్ చేశాను మాస్టారు. ఆ పరిచయంతోనే రెస్టారెంట్లో నేను కనిపిస్తే వాళ్ళు తమతో పాటు కూర్చొని లంచ్ చేయమన్నారు మాస్టారు. నేను చేశాను. దానికే ఏదేదో అనుకుంటే ఎలా? లేదు డాడ్, నేను నా కళ్ళారా చూశాను. ఒక మెకానిక్ లా కాదు, తనేదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయినట్టు నవ్వుతూ చాలా క్లోజ్ గా మాట్లాడాడు తెలుసా. శైలు, ఆ శ్రీరామ్ లాంటి వాళ్ళు అంతేనమ్మా. ఏ మనిషి అయినా నచ్చితే గొప్ప పేదన తేడా లేకుండా దగ్గరికి చేరదీస్తారు, అభిమానంతో పలకరిస్తారు. మాస్టారు, అది అలా చెప్పండి మీ అమ్మాయికి. అక్కడ ఏదేదో చూసి ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నారు. నేను ఊహించుకోవడం కాదు, నువ్వే కావాలని ఏదో నిజాన్ని దాస్తున్నావని నాకు అర్థమవుతుంది. మా డాడీ నిన్ను అడిగితే నువ్వు చెప్పావు, కానీ ఇప్పుడే నిన్ను బయటికి తీసుకెళ్ళి నీ చేతే ఆ నిజాన్ని చెప్పిస్తాను. డాడీ, నాకు బయట పనుంది. మీ మంచి మెకానిక్ గారిని నన్ను కార్లో డ్రాప్ చేయమని చెప్పవా? అదేంటమ్మా, నీకు స్కూటీ ఉందిగా, దాని మీద వెళ్ళొచ్చుగా. అబ్బా, నేను చాలా దూరం వెళ్ళాలి నాన్న. అంత దూరం స్కూటీ మీద వెళ్తే గతుకుల రోడ్డు మీద బాగా టైర్డ్ అయిపోతాను. అందుకే కార్లో వెళ్తాను. సరేనమ్మా. ఆదిత్య, అమ్మాయిని కారులో తీసుకెళ్ళు. అలాగే. హలో, సరే నేను వచ్చేస్తున్నాను. మాస్టర్, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. హలో, ఎక్కడికి? ముందు నన్ను కార్లో డ్రాప్ చేసి వెళ్ళు. అబ్బా ఆదిత్య, అమ్మాయిని కారులో డ్రాప్ చేసి ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళు. లేదు మాస్టర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఆదిత్య, అమ్మా, ఇందాకే న్యూస్లో చూశాను, ఇవాళ బంగారం ధర తులానికి 8,000 తగ్గిందంట. అవునా? ఎప్పుడెప్పుడు బంగారం ధర దిగొస్తుందని ఎదురు చూస్తున్నాన్రా. సరోజ, అయితే ఎన్నో రోజుల నుంచి కాసుల పేరు చేయించుకోవాలంటున్నావు కదా, వెంటనే ఆర్డర్ చేయమంటావా? మంచి మాట చెప్పారండి. భోజనాలు కాగానే మన ముగ్గురం బజారుకు వెళ్దాం. అలాగే. అత్తయ్య, అక్కడ మా అమ్మ ఎలా ఉందో అని నాకు భయంగా ఉంది. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. నీకేమన్నా మెంటలా? వద్దని మా అమ్మ ఇందాకే చెప్పింది కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి? ప్లీజ్ అండి, ఒక్కసారి అమ్మని చూసొస్తాను. కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. దరిద్రపు మొహం దానా, ఎందుక ఏడుపు? బెంగరా బెంగా, ఇక్కడ మన ముగ్గురు ఏమైపోయినా పర్వాలేదు, కానీ అక్కడ వాళ్ళ అమ్మ మాత్రం క్షేమంగా ఉండాలి. అత్తింటి మీద లేదు కానీ పుట్టింటి మీద పీకల దాకా ఉంది మమకారం. మావయ్య గారు, ప్లీజ్ అలా అనకండి. పెద్దవారు, మీరైనా చెప్పండి. కన్న తల్లికి ఎలా ఉందోనని నా మనసు కొట్టుకుపోవడం కూడా తప్పేనంటారా? తప్పున్నరా? పెళ్ళైన ఆడదానికి భర్తే దైవం,
మెట్టి నిల్లే ప్రపంచం. అది తెలీదా నీకో? దిక్కుమాలిన పెంపకం. ఇదొకద్ది. ఆవిడ గారు ఓ అమ్మ, ఈవిడ గారు ఓ కూతురు. చిచే. అత్తయ్య, నన్నేమైనా అనండి, కానీ మా అమ్మని మాత్రం అనకండి. ఏ అంటే ఏం చేస్తావే? ఏంటి బాబు, కొత్తగా కాపురానికి వచ్చిన భార్యని అలా కసురుకుంటారేంటి? తులసమ్మా, నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. వెళ్ళ. ఏంటే నువ్వింకా నిలబడ్డావేంటి? బొట్టు పెట్టి నీకు ప్రత్యేకంగా చెప్పాలా? లోపలికి తగలడు. చందు, నన్ను తిట్టండి, కావాలంటే కొట్టండి, అంతేగాని మా అమ్మని చూడ్డానికి వెళ్ళొద్దని మాత్రం అనకండి. నీకు దండం పెడతాను. అలాగే పంపిస్తానులే. చందు, అంటే అంటే నన్ను వెళ్ళమంటావా? తప్పకుండా వెళ్దు, కానీ ఇప్పుడు కాదు. మీ అమ్మ చచ్చిందని కబురు వస్తుంది కదా, అప్పుడు. ఆవిడగారి శవం మీద పడి బోరున ఏడవడానికి అప్పుడు పంపిస్తాను. పో లోపలికి. అమ్మా, అమ్మా, రేయ్ ఆగో. నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదో. అన్నయ్య, నేను అమ్మని చూడ్డానికి వచ్చాను. వీల్లేదో. నువ్వు అమ్మని కలవడానికి వీల్లేదో. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అంత మాట అనొద్దన్నయ్య. అమ్మ మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని తెలియగానే నా గుండె ఆగిపోయినంత పనైంది అన్నయ్య. ఒకే ఒక్కసారి నేను అమ్మని చూసి వెళ్తానన్నయ్య. రేయ్, ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకో? అమ్మని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం. నువ్వు అమ్మని కలవాల్సిన అవసరమే లేదు. బాలు, ఏమంటున్నావురా? అమ్మ ఆదిత్య కూడా అమ్మే కదా. వాడు మన తమ్ముడు, చిన్నప్పటి నుండి మనతోనే కలిసి పెరిగాడు. అయినా సరే ఒక్కసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినవాడు తిరిగి మళ్ళీ గుమ్మంలోకి అడుగుపెట్టే అర్హతే లేదు. బాలు, తప్పుగా మాట్లాడద్దు. వాడు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి మాత్రమే, మన మనసులో నుంచి కాదు, ఈ కుటుంబంలో నుంచి అంతకన్నా కాదు. నీకే నువ్వెన్నైనా చెప్తావు. అన్యాయంగా వాడు నిందలు వేసింది నీ భార్య మీద కాదు, నా భార్య మీద. పొగరు పట్టిన వీడు నిష్కారణంగా నా శశి మీద అబాండాన్ని వేశాడు. అందరి ముందు దోషిగా నిలబెట్టాలని చూశాడు. అందుకేగా ఆ రోజు మన అమ్మ వీణ్ణి ఇంట్లోంచి వెళ్ళిపోరాని బయటికి తరిమేసింది. ఇంత జరిగాక కూడా సిగ్గు లేకుండా వీడు గుమ్మంలోకి వస్తుంటే క్షమించి వదిలేయాలా? బాలన్నయ్య, నన్ను ఎవరూ క్షమించక్కర్లేదు. నేనెలాంటి తప్పు చేయలేదన్నయ్య. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా చెప్తున్నాను. అప్పుడు సీత వదినకి యాక్సిడెంట్ జరగడానికి, ఇప్పుడు అమ్మ మెట్ల మీద నుంచి కింద పడిపోవడానికి కూడా కారణం ముమ్మాటికి నీ భార్య అన్నయ్య. రేయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకునే వాళ్ళెవరూ లేరిక్కడ. నీ కళ్ళ ముందే అన్యాయాలు ఘోరాలు జరుగుతున్నా కూడా కళ్ళుండి చూడలేని గుడ్డివాడివి. ఒక ఆడదాని చేతిలో నువ్వు కీలుబొమ్మవి. తప్పెవరిదో ఒప్పెవరిదో నీకెలా తెలుస్తుందిరా? ఆదిత్య, శశి,
సీత, ఇంత జరుగుతున్నా కూడా నువ్వు ఆదిత్యని సమర్థిస్తున్నావా? నేనెవ్వరినీ సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటప్పుడు గొడవ పడడం తప్పు అని చెప్తున్నాను. వదినా, ఈ రాస్కెల్ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? బాలు, బంతిని గోడ కొడితే అది మన మీదకే దూసుకొస్తుంది. మాట కూడా అంతే. వదినా, ఎవరు ఎన్ని చెప్పినా సరే వీడు ఇంట్లోకి రావద్దో నేను ఒప్పుకోను, అంతే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అమ్మని చూశాకే వెళ్తాను. వింటున్నారా? వీడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో వింటున్నారా? బాలు, ఆదిత్య ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. తన తల్లిని చూసి వెళ్ళడానికొచ్చాడు. రే, వాడిని కాసేపు లోపలికి రాణిస్తే వాళ్ళ అమ్మను పలకరించి వెళ్తాడు కదరా. అంత మాత్రానికే ఇంత రభసెందుకు? మామయ్య, రభస చేస్తుంది ఎవరో తెలుస్తూనే ఉంది. శశి, ఇది వాళ్ళ అన్నదమ్ముల వ్యవహారం. మధ్యలో నువ్వు నేను కల్పించుకోవడం మంచిది కాదు. బాలు, ఒక్కసారి నా మాట వినరా. నీకు వాడి మాటల్లో ఆవేశమే కనిపిస్తుంది కానీ అమ్మ ఎలా ఉందో అనే ఆరాటం తెలియట్లేదా నీకు? చాలో. రాణి, ఫైనల్ గా ఒకే ఒక్క మాట చెప్తున్నాను. వాడు ఇంట్లోకి అడుగు పెట్టడం నాకిష్టం లేదో. ఆదిత్య, అమ్మా, 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 ఎలా ఉన్నావు అమ్మా? పర్లేదురా, బానే ఉన్నాను. అమ్మా, నా మాట కాదని నువ్వు వీన్ని ఇంట్లోకి రాణిస్తే నా మీదొట్టే. జాగ్రత్తగా ఉండమ్మా. ఆదిత్య, ఆగరా. అమ్మా, ఒట్టు పెట్టినా కూడా నువ్వు వీన్ని లోపలికి రమ్మంటున్నావా? ఒరే బాలు, నేనొక తల్లిన్రా. నాకు బిడ్డలందరూ సమానమే. నీ మాటని నేను కాదనలేను. అలాగని వాణ్ణి నిరాశగా వెనక్కి పంపించను లేను. అమ్మా, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆదిత్య ఇంట్లోకి రాకూడదు, అంతే కదా? అయితే నేనే బయటికి వెళ్ళి వాడితో మాట్లాడతాను. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదుగా. అమ్మా, దానికి దీనికి తేడా ఏముంది? ఉంది, చాలా తేడా ఉంది. కడుపు తీపికి, కట్టుబాటుకి, మమకారానికి, మాట పట్టింపుకి, పంతాలకి, పౌరుషాలకి, ప్రేమతో కొట్టుకునే గుండెకి, గొంతుకి అడ్డుపడే ఆంక్షలకి మధ్య ఎంత తేడా ఉందో అంతకన్నా ఎక్కువే ఉంది. సీత, నన్ను గార్డెన్లోకి తీసుకెళ్ళమ్మా. సరే అత్తమ్మా. అమ్మా, జాగ్రత్త అమ్మా.
ఇప్పుడు నీకెలా ఉందమ్మా? ఆదిత్య, ఈ అమ్మ కోసం నువ్వొచ్చావుగా, ఇప్పుడు నాకు పూర్తిగా తగ్గిపోయినట్టేరా. అమ్మా, నేను చేసింది తప్ప. నిన్ను చూడ్డానికి నేను రాకూడదమ్మా? పిచ్చి తండ్రి, తల్లిని బిడ్డని వేరు చేసే హక్కు ఎవ్వరికీ లేదురా. చివరికి ఆ భగవంతుడికి కూడా లేదు. చాలమ్మా, చాలు. ఈ ఒక్క మాట చాలు. అత్తమ్మా, ఏడవద్దు. అమ్మా, నీ కొడుగ్గా నేను చెప్పేది ఒకటే అమ్మా. జాగ్రత్తగా ఉండమ్మా. నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వెప్పుడు గమనిస్తూ ఉండమ్మా. అమ్మా, నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ చిన్న కొడుకున్నాడని మాత్రం నువ్వెప్పుడు మర్చిపోవద్దమ్మా. వదినా, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే. వెళ్ళొస్తానమ్మా. అమ్మ, చూసావా నీ కూతురు కాపురం ఎంత గొప్పగా ఉందో. అత్తింటి కోడలిగా నేను స్వతంత్రించి ఏమీ చెయ్యలేను. వాళ్ళ మాటని కాదని గడప దాటనూ లేను. ఒక్కసారి నిన్ను కళ్ళారా చూడాలనుందమ్మా. ఆ ఆశని చంపుకోనూ లేను. కోరి చేసుకున్న పెళ్లితో నాకు నేనే ముళ్ళ పంజరంలో పందిగా మారిపోయాను. ఏం బ్రతుకు నాది. అమ్మాయి గారు, ఏంటోనమ్మా, నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. చదువుకున్న పిల్లవి, బంగారు తల్లిలా ఉన్నదానివి, ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన నువ్వు పోయిపోయి ఇలాంటి దరిద్రపు కొంపలకు వచ్చి పడ్డావేంటమ్మా? తలరాత. తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కదా తులసమ్మా. ఇదిగో, నీకొక మాట చెప్తా, వింటావా? ఏంటి? నీ మొగుడు, నీ అత్తమామలు బంగారం కొనుక్కోడానికి బజారుకెళ్లారు. చాలాసేపు టైం పడుతుంది, ఇప్పట్లో రారు. తెలుసు. అందుకే చెప్పేది, వాళ్ళు తిరిగొచ్చే లోపల నువ్వు వెంటనే వెళ్ళి మీ అమ్మని చూసొచ్చేయి. తులసమ్మా, ఏమంటున్నావు? ఇదే మంచి అవకాశమమ్మా. కట్టుకున్నవాడు అర్థం చేసుకోకపోతే అత్తింటి కొడలిలా చేయడం తప్పే కాదు. అమ్మో, నేను వెళ్ళిన సంగతి వాళ్ళకి తెలిస్తే? ఎలా తెలుస్తుంది? నేను చెప్పను, నువ్వు చెప్పొద్దు. అంతే అంటావా? నీకేం భయం లేదు. ఇలా ఒంటరిగా ఏడుస్తూ కూర్చోవడం కంటే కొంచెం ధైర్యం చేస్తే మీ అమ్మని చూసి రావచ్చు. నా మాట విని వెళ్ళిరా. తులసమ్మా, థ్యాంక్ యూ సో మచ్ తులసమ్మా. త్వరగా వెళ్ళిరామ్మా. మీ అమ్మ మెట్లపై నుంచి కింద పడిపోయిందంట.
అమూల్య అమ్మా ఏమైంది? మన అమ్ములు గుర్తొచ్చింది. రేపే దాని పుట్టినరోజు. రే రాము, ఒక్కసారి అమ్ములింటికి నన్ను తీసుకెళ్తావా?